డెంగ్యూ వచ్చినప్పుడు డెంగ్యూకు వేరే జ్వరాలకు ఒకటే తేడా అంటే డెంగ్యూలో ఏంటంటే చాలా వరకు మనకు విపరీతమైన జ్వరం. సో మామూలు జ్వరాలు పారాసెటమాల్ వేస్తుంటే కూడా తగ్గుతూ ఉంటాయి. దీంట్లో ఏంటంటే పారాసెటమాల్ వేసినా కూడా కంటిన్యూగా జ్వరము ఒక 4-5 రోజులు ఎంతకు తగ్గని జ్వరం ఒకటి. దాంతో పాటుగా కొంచెం ఎదిగిన పిల్లలైతే దే కంప్లైంట్ బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడ్ ఏక్ ఉంటుంది, బాడీ పైన ర్యాష్ ఉంటుంది, దద్దుర్లు ఉంటాయి. అదే మరీ చిన్న పిల్లలైతే కంటిన్యూగా ఏడవడము, జ్వరం కంటిన్యూగా ఉండడము, వాళ్ళకు కూడా ర్యాష్ వచ్చే అవకాశం ఉంది. సో బాడీ పైన ర్యాష్ చూస్తున్నా వేరే ఇంకా సిమ్టమ్స్ ఏం లేకపోతే జలుబు కానీ దగ్గు కానీ వేరే ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏం లేకుండా ఓన్లీ జ్వరం కంటిన్యూగా ఉందంటే అది ఈ సీజన్లో అయితే డెంగ్యూ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. సో మనకి ఇలా ఏం కనిపించినా మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా డాక్టర్ కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్ గారు, ఈ మధ్య తెలంగాణలో మనం జేఈ వ్యాక్సినేషన్ గురించి వింటూ ఉన్నాం. అసలు ఈ జేఈ వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవాలి అండ్ ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి? ఈ జేఈ అనేది కూడా ఒక వైరస్ ద్వారా వచ్చే జబ్బు. జేఈ ఫుల్ ఫామ్ ఏంటంటే జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటాం. జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి. సో ఇది ఏ రకంగా వస్తుంది అంటే మనకు దిస్ ఆల్సో స్ప్రెడ్స్ బై మస్కిటో బైట్, మనకు దోమకాటు ద్వారా వచ్చే జబ్బు. సో దీనికి ఇది కూడా వైరస్ ఎక్కువ డామినెంట్ మనకు మాన్సూన్ టైంలోనే, ఎప్పుడైతే దోమలు బాగా ఎక్కువ ఉంటాయో అప్పుడే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ మన దేశంలో లైక్ దేర్ ఆర్ మెనీ కేసెస్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని స్టేట్స్ ని ఎండమిక్ స్టేట్స్ లాగా మనకు డివైడ్ చేసినాం. అందులో మన తెలంగాణ కూడా కమ్స్ ఇంటూ ఎండమిక్ జోన్. అంటే ఎండమిక్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ వ్యాధి యొక్క ప్రివలెన్స్ ఎక్కువ, ఇన్సిడెన్స్ ఎక్కువ అయితే ఉందో ఆ స్టేట్ ను మాత్రం ఎండమిక్ జోన్ లాగా మనము దాన్ని స్టాంప్ చేస్తాం. ఆ ఎండమిక్ జోన్స్ లో మాత్రం జేఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జేఈ వ్యాక్సిన్ అనేది ఈవెన్ మన గవర్నమెంట్ లో కూడా వేస్తున్నారు. గవర్నమెంట్ లో మనకు 9 నెలలు ప్లస్ 18 నెలలకు కలిపి 2 డోసులు వేస్తారు. అది మన ప్రైవేట్ మార్కెట్ లో అయితే మనము 12 నెలలు 13 నెలలకి వేస్తాము. సో 2 డోసులు 1 మంత్ పాటు ప్రైవేట్ మార్కెట్ లో వేస్తాము. సో వీటిలో ఏంటంటే మనకు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మనం ఈ ఏదైతే మెదడు వ్యాధి దీని కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, దీనికి ఇంకా ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. సో ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనం ఈ భయంకరమైన జబ్బును మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికి ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా వేసుకోకపోయి ఉంటే కూడా క్యాచ్అప్ వ్యాక్సిన్, మనం క్యాచ్అప్ అంటే ఏంటంటే ఈవెన్ ఎవరైతే పిల్లలు మిస్ అయ్యారో వ్యాక్సిన్ వాళ్ళు కూడా 15 సంవత్సరాల వరకు ఇది వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు గవర్నమెంట్ లో అప్రోచ్ ఏమన్నా అది ఇది ఉన్నా కానీ ప్రైవేట్ సెటప్ వస్తే అప్ టు 15 ఇయర్ మనం ఈ వ్యాక్సిన్ హాయిగా వేసుకోవచ్చు. దాని ద్వారా మనము ఈ భయంకరమైన జబ్బును మనము నిషేధించవచ్చు. అండ్ చాలా మంది పిల్లలు డాక్టర్ గారు బయట ఫుడ్ తినకుండా ఉండలేరు. ఇంట్లో అమ్మ మనం ఎంత హెల్దీగా చేసి పెట్టినా కూడా బయట తినాలనిపిస్తూ ఉంటుంది, ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్లో ఒబిసిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి అంటే ఒబిసిటీ రావడం వల్ల ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం. ఇది ఇంతకు ముందు మన ప్రాక్టీస్ లో చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబెసిటీ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే మేము చూస్తున్నాం చాలా కేసెస్. ఇంతకు ముందు ఒక జనాలకి ఏంటంటే ఒక ఇది ఉంటుండే, అంటే చైల్డ్ చబ్బీగా ఉన్నాడు, చైల్డ్ హెల్తీగా ఉన్నాడు అనే ఒక థాట్ ఉంటుండే. కానీ అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే మనకు ప్రతి వయసుకు కూడా దానికి తగిన చార్ట్స్ ఉంటాయి, గ్రోత్ చార్ట్స్. ఆ గ్రోత్ చార్ట్స్ ప్రకారం మన చైల్డ్ ఎక్కడున్నాడు అనేది మనం దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ మనకు చైల్డ్ కాస్త దొబ్బుగా అనిపిస్తున్నాడు లేకపోతే కాస్త లావుగా అనిపిస్తున్నాడు అని అనిపిస్తే ఖచ్చితంగా మనం చార్ట్స్ పైన ప్లాట్ చూసుకోవాల్సిన పరిస్థితి. మన చార్ట్ లో ఒకవేళ బాబు ఒబెసిటీలో పడుతున్నాడు అంటే మాత్రము ఇంతకు ముందు లాగా చిన్నప్పుడు లావుకుంటే ఏమైంది, పెద్ద అయిపోయిన తర్వాత నార్మల్ అలా లేదు. చైల్డ్ ఒబెసిటీ కూడా మనకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రావడానికి ఎంతైనా చాలా మనకు ఆస్కారం ఉంది. సో దానికోసము చైల్డ్హుడ్ ఒబెసిటీని కూడా మనం ప్రివెంట్ చేయాల్సిన పరిస్థితి. సో దీనికోసం మీరు అన్నట్టు జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం దానికి ఒక సొల్యూషన్. అలా కాకుండా చిల్డ్రన్ ను ఫిజికల్ యాక్టివిటీ ఎంగేజ్ చేయడం కూడా దానికి ఇంకొక